ఎప్పుడైనా డబ్బులు లేవు అంటే ఎవరికైనా ఫ్రీ ఫుడ్ పెట్టేశారా మీరు? డబ్బులు లేవు నా దగ్గర అంటే వస్తారా అలాగా? వస్తారు. అంటే అలా ఉండబట్టే ఇవాళ నన్ను అంతమంది ప్రేమించగలుగుతున్నారు. ఇప్పుడు పని వాళ్ళు లేబర్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి తక్కువైనా కానీ వాళ్ళు లేవు అన్నా కానీ ఫుడ్ పెడతా అనమాట. అది నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, వాళ్ళని అడిగితే చెప్తారు అట్లా. ఓకే, సో అలా కూడా పెట్టారనమాట. ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ని కలిశారు, చాలా మందిని ఆల్మోస్ట్ తక్కువ టైంలోనే చాలా మంది సెలబ్రిటీలకు రీచ్ అయిపోయారు, అక్కడ వరకు వెళ్ళారు, వాళ్ళతో పాటు స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు చాలాసార్లు. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరితో మీకు ఎక్కువ సంబంధం ఉంది, ఇప్పటి వరకు కూడా మీకు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు ఆంటీ అని చెప్పి మాట్లాడే వాళ్ళలో ఎవరున్నారు మీ కాంటాక్ట్ లిస్ట్లో? అలా అంటే ఎవరు లేరు, అలా అంటే ఎవరు లేరు. అప్పటికప్పుడు ఇది చేయటము. అదే నాకు ఫస్ట్ నుంచి నాకు ఫేవరెట్ అంటే చిరంజీవి గారు బాగా. కాకపోతే చిరంజీవి గారికి కూడా నా చేతి వంట పెట్టాలి, వండి పెట్టాలి, కలవాలి, ఇంటికి వెళ్ళాలనే కోరిక అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది కానీ వెళ్ళలేకపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుపు వస్తుందా అని చూస్తున్నా. ఓకే, సో ఇంకా అంటే మీ హోటల్ దగ్గర కూడా చాలా మంది హీరోస్ కూడా వచ్చారు అనుకుంటా. సందీప్ కిషన్ గారు వచ్చారు, సోను సూద్ గారు వచ్చారు. వాళ్ళందరూ వస్తున్నారని ముందే చెప్తారా మీకు, వాళ్ళు సడన్గా వచ్చేస్తారా? అంటే ఒక 1 అవర్ అట్లా ముందలు చెప్తారు, ముందలు చెప్పరు. ఒక 1 అవర్. ఏం చెప్తారు ఫోన్ చేసి? వాళ్ళ పిఎల్ చెప్తారా, వాళ్ళ అసిస్టెంట్లు చెప్తారా, ఏంటి అసలు? అంటే పిఎల్ ఫోన్ చేస్తారు ఎట్లా వస్తున్నారని. నాకు టెన్షన్ అంటే ఒక్కొక్కసారి అయితే షాకు. అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కదా, అంతమంది జనం చూసి కూడా అమ్మో ఇంతమంది జనం ఏంటని కూడా నేను షాక్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే, అసలు అయ్యి బాబో ఏంటి జనం ఏంటి, లోకం ఏంటి, కానీ ఆనందం, ఆ ఆనందం అసలు నేను మాటల్లో చెప్పలేను.